జీపీఎస్ కూడా పనిచేయని ప్రాంతాల్లో అతని వేలే మార్గాలు. ఏ రోజు ఒకే చోట ఉండడు. ప్రతిరోజు కొత్త మార్గం, కొత్త దారి, కొత్త శిబిరం. ఆయనను వెతకటం అంత సులభం కాదు, ఎందుకంటే అతని జీవితం అంతా అడవిలోనే. కానీ ఈ కథ అతని దారి గురించి కాదు, ఆ దారికి కారణమైన బాధ గురించి. వెనుకబడిన గ్రామాలు, విద్యగైన పిల్లలు, వైద్యంకి దూరమైన ప్రజలు, ఆరోగ్యానికి విద్యకి దూరమైన వాస్తవం. హిడ్మా కథ ముగిసింది, కానీ ఆ ప్రాంతం బాధలు ఇంకా ముగియలేదు. ఈ కథ మనకు ఏం చెబుతోంది? అవకాశాలు ఉంటే యువకులు తప్పుదారికి పోరు. అభివృద్ధి వస్తే అడవుల్లో ఉన్న గిరిజనులు హ్యాపీగా జీవిస్తారు. మధ్వి హిడ్మా కథ ఒక మనిషి కథ కాదు, అతని ప్రజల కథ. వాళ్లకు విద్య, వైద్యం కావాలి. వాళ్ళు కోరుకుంది అది ఒకటే. మీకు నా కాంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.